హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. నేను ఇవాళ ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ పులిహోరని పక్కా కొలతలతో ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దాంతోపాటు నేను ఈ వీడియోలో చూపించే టిప్స్ని ఫాలో అవుతూ చేశారంటే రెగ్యులర్గా చేసేవాళ్ళైనా సరే మరింత రుచిగా చాలా సింపుల్గా ఈ పులిహోర తయారు చేసుకుంటారు. ఈ పులిహోర తయారు చేసుకునే ముందుగా మనం రైస్ని ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కాబట్టి ముందైతే రైస్ వండేసుకుందాము. దీనికోసం నేను 2 కప్పుల బియ్యాన్ని శుభ్రంగా కడిగి 4 కప్పుల వాటర్ని పోసుకొని దాంతోపాటు కాస్త ఆయిల్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. నార్మల్ రైస్ ఉడికించుకున్నట్లుగా మెత్తగా ఉడికించుకోకుండా పులిహోరకి ఉడికించుకునేటప్పుడు రైస్ కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలి. నేను తీసుకున్న బియ్యం పాతవి కావడాన నాకైతే 1 కప్పుకి 2 కప్పు వాటర్ పడుతుంది. కానీ నేను దీంట్లో 2 కప్పులు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకుని ఉడికించుకున్నాను. పులిహోర చేసుకోవడానికి తీసుకునే మిరపకాయలు మరీ గట్టిగా కాకుండా కాస్త లేతగా ఉండేటట్టు తీసుకుంటే మనం పులిహోరతో పాటు మిరపకాయలు తిన్న రుచిగా ఉంటాయి. దాంతోపాటు మనం పులిహోర వండుకోవడానికి ఎన్ని కప్పుల బియ్యాన్ని అయితే యాడ్ చేసుకున్నామో దాంట్లో పావు భాగానికన్నా తక్కువగా నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అన్నం వండడానికి బియ్యాన్ని 2 కప్పులు యాడ్ చేసుకున్నాం కాబట్టి నేను పావు భాగం కన్నా తక్కువగా నిమ్మరసం యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే చిటికెడు పసుపు, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఇట్లా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ పులిహోరలో ఇలా షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల పులిహోరకి మంచి కమ్మదనం వస్తుంది. ఇప్పుడు పోపు కోసం 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్స్ పల్లీల్ని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పును కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే పోపు దినుసులను కూడా యాడ్ చేసుకోవాలి. పులిహోరకు వేసుకునే పోపులో ఆవాలు, పచ్చిశనగపప్పు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటే పులిహోర టేస్ట్తో పాటు మంచి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. కాబట్టి నేను ఆవాలు అయితే కాస్త ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఆవాల్ని కూడా నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే 1 ఎండుమిర్చి, కాస్త ఇంగు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై అయినాక మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతోపాటు 2 కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. నేను పులిహోర కోసం 300 గ్రామ్స్ బియ్యాన్ని తీసుకున్నాను. కాబట్టి 8 పచ్చిమిర్చి, 1 ఎండుమిర్చిని యాడ్ చేసుకున్నాను. పచ్చిమిర్చి మరీ ఘాటుగా ఉంటే 6 వేసుకుంటే సరిపోతుంది. ఈ పచ్చిమిర్చి మీడియంగానే ఉన్నాయండి. అందుకే నేను 8 పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసుకొని వేసుకున్నాను. పులిహోరలోకి వేసుకునే పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చుకుంటే మిర్చిలో ఉండే కారం అంతా పులిహోరకు పట్టి పులుపు కూడా బ్యాలెన్స్ అయ్యి టేస్టీగా ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకొని పోపులో కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు రైస్లో మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అన్నాన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. నిమ్మకాయ పులిహోర ఎప్పుడు ఒకే టేస్ట్తో రావాలంటే మనం తీసుకున్న బియ్యంలో 1/5 వంతు నిమ్మరసాన్ని, రుచికి సరిపడా ఉప్పు, కారాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసుకొని వేసుకుంటే ఎప్పుడు ఒకే టేస్ట్తో కమ్మని నిమ్మకాయ పులిహోరని ఆస్వాదించగలుగుతారు. అంతేకాకుండా అన్నం వండేటప్పుడు కాస్త ఆయిల్ వేసుకొని ఉడికించుకోవడం, కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.